నిన్న కూడా వీడియోలో మాట్లాడుతూ మేము కావాలనే చేసామనే విధంగా మాట్లాడుతూ ఉందామె. మేము హెచ్చరించాం, ముందే చెప్పాం దాడి చేస్తామని, మేము చేసామని మాట్లాడుతూ ఉంది. ఎంత నిస్సిగ్గుగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆ ప్రజలను రక్షించడం పోయి రక్షించకపోగా భక్షించడానికి తయారవుతావు నువ్వు. ఏం అహంకారం! గల్లా మాధవ్ వాళ్ళ హస్బెండ్ దీని అందరికీ కూడా వెనకాల నుండి నడిపించడం. అక్కడ కూడా వెళ్ళారు, వాళ్ళు దాడి చేసే దాంట్లో ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు మైకుల ముందు, మేము దాడి చేస్తామని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇట్లా ఈ విధంగా చేస్తే ప్రజలు కన్నా రోడ్ల మీదకి వస్తే మీరు ఉండడానికి ఇల్లు కాదు కదా, ఈ రాష్ట్రంలో కూడా ఉండలేరు. ప్రజల ముందు మీరు ఎంత, ఆఫ్టర్ ఆల్ ప్రజాశక్తి ముందు మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏ విధంగా నెగ్గారో మాయమర్బాలు చేసి నెగ్గారు మాయలో. కానీ రేపు పొద్దున్న ఇలా ఉండదు. రేపు మేము వస్తున్నాం, తప్పనిసరిగా మేము రాబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇట్లా ఉంటే అసలు ఎలక్షన్ వరకు కూడా ఉండదు. నాకు తెలిసి మిమ్మల్ని మెడబెట్టి కింద దోసేస్తారు అధికారం నుంచి. తమాషాలు చేస్తున్నారా మీరు? ప్రజాప్రతినిధి అంటే ప్రజల హక్కులను రక్షించాలి, ప్రజల శాంతి భద్రతలు చూడాలి. మీరు ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల అభిరుచి మీదకు పాలించాలి. అవన్నీ వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం చేస్తాం, రౌడీజం చేస్తాం, గుండాయుధం చేస్తాం అంటే మీరు గుండాలా? మరి అలాంటప్పుడు ఎలక్షన్లో ఎందుకు పోటీ చేశారు? ఎలక్షన్లో పోటీ చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా దొడ్డిదారిని నెగ్గి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల మీద దాడులు చేసి ప్రజల ఇళ్లను పగలగొట్టి, మా పార్టీ నాయకులు ఇళ్లను పగలగొట్టి, కార్లు పగలగొట్టి, కార్లు తగలబెట్టి, ఇళ్లను తగలబెట్టి, ఆఫీసులు తగలబెట్టి, ఇదా మీ సిద్ధాంతం? చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మీరు చేయడమా? చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరు మిమ్మల్ని కాపాడలేరు, గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా వెళ్తే అమ్మ నువ్వు మహిళవి, మహిళల హక్కులు కాపాడాలా. అక్కడ అంబటి రాంబాబు గారు లేని సమయంలో నిస్సిగ్గుగా, సిగ్గు లేదు నీకు ఈ విధంగా చేయడానికి? జనాలు వేసి రౌడీ మొక్కల్ని, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని వేసుకొని వెళ్ళి ఆ ఆడపిల్ల ఉంది పాపం, వాళ్ళ అమ్మాయి ఉంది, వాళ్ళ వైఫ్ ఉన్నారు సతీమణి, వాళ్ళిద్దరూ ఉండగా మీ ప్రతాపం చూపిస్తారా? సిగ్గుండాలి మీ ఇలాంటి పనులు చేయడానికి. అంటే ఒక కఠినమైన పదం కూడా వాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇట్లానే మేము దాడులు చేస్తూ ఉంటాం, దాడులు చేస్తూ ఉంటే పరామర్శకు కూడా రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఒక కఠినమైన పదం ఆడింది. దీన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్ముకోవాలి లేదా ఒక తర్వాత విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కాలి గోటికి సరిపోరు. ఆయన కాలి గోటికి ఆయన గురించి మాట్లాడడానికి మీకు అసలు ఇంత నీచమైన రాక్షసులు మీరు ఆయన గురించి మాట్లాడతారా? ఆయన మహానుభావుడు, ప్రజలు బ్రహ్మాండమైన పాలన అందించాడు, సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధిలో దూసుకెళ్ళింది ఆ రోజు. అన్నింటిలో కూడా మనం ముందున్నాం, అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ. దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, సెక్రటరీ వ్యవస్థ కానివ్వండి, గ్రామానికి ఏదైతే గ్రామ స్వరాజ్యం అన్నాడో మహానుభావుడు, ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకెళ్లిన మహానుభావుడు ఆయన. మీరు ఆయన గురించి మాట్లాడతారా? సంక్షేమ రథసారథి, ఎన్ని సంక్షేమ పథకాలు, ప్రపంచమే నివ్వరిపోయింది. ఎట్లా చేశాడు ఇంత గొప్పగా? డైరెక్ట్గా మధ్యలో దళారులు లేకుండా. ఇప్పుడు చూసా మీరు దండుకు తింటున్నారు, పిశాచాలాగా పీక్కు తింటున్నారు ప్రజల్ని, ప్రతి పథకంలో కమిషన్లు. ఆ రోజు అలా కాదు, డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళే విధంగా చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన గురించి మాట్లాడతారా? మీరు రాక్షసులు అయితే ఆయన దేవుడు. ఆయన గురించి వదిలేసేయండి. ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. మీరు ఆస్తులు అమ్ముకోవాలి అంటే ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తే, ప్రజల్ని తగలబెట్టేస్తే, ఇళ్ళు అయ్యి తగలబెట్టేస్తే, ప్రజల్ని చంపేస్తే, మహిళల్ని రేపులు చేసి వాళ్ళని చంపేసే కార్యక్రమం చేస్తే ప్రజలు ఊరుకుంటారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రజలే మమ్మల్ని తరిమి కొడతారు. రోడ్లంట దాక్కోవడానికి ప్లేసులు దొరకవు మీకు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ వదిలేసి పారిపోవాలి బయటికి. మీరు ఆ విధంగా మీరు చేసుకుంటున్నారు. అది మేం చేయడం కాదు. మీరు చేసే చేష్టలు, మీరు చేసే దుర్మార్గాలు, మీరు చేసే దౌర్జన్యాలు, మీరు చేసే దోపిడీలు, మీరు చేసే అక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఆ రోజు ఎంత దూరంలో లేదు. మీరు ఎట్లాగే వెళ్ళండి. మీరు అహంకారంతో మీరు ఏదో అనుకుంటున్నారు. ఏదో అక్కడ కడపలో ఆ రెడ్డమ్మ ఆమె మాడుతుంది, ఆమెను కూడా ఆమెను చూసి మీరు కూడా ఆస్తులు అమ్ముకోవాలి. మీ బతుకెంత, మీరెంత? ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు చేత్కరిస్తూ మీ మొహాల మీద ఉమ్మేస్తున్నారు ప్రజలు మీ మీద. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన రాకుండా అడ్డుకుంటాము లేదంటే ఇంకోటి ప్రగల్భాలు పలుకుతారా? కబద్దారు, జాగ్రత్తగా ఉండండి.